జర్రలో బతికిరాను అనుకో. అది ఇట్లా ఐరన్వి అవతల పడిపోతున్నా బండి అవతల పడుతుంది. మొత్తం 120 స్పీడ్ ఇట్లా వెళ్తుంటే హ్యాండిల్ ఇట్లా అయిపోయింది. ఆడ గ్రాస్లోకి వెళ్ళిపోయినా లీన్ కొట్టినా బ్యాక్ బ్రేక్ ఇట్లా నొక్కినా వెనకటే స్కిడ్ అయింది. లైక్ కార్నర్ కట్ అయిపోయింది. మొత్తం ఇట్లా అయింది హ్యాండిల్. జర్రాలో బతికినా ఇక జస్ట్ మిస్ కదా టచ్ అయిపోతుంది. ఆడుంటే పక్క ఇతర చచ్చిపోతుండే ఆడనే. అప్పుడు ఇక బ్యాలెన్స్ కూడా అయ్యేది కాడు. సో బేసికలీ ఇది మన ఫస్ట్ మార్నింగ్ వ్లాగ్ అవుతుంది. ఎక్కడికో ఏమో ఏం తెలియదు కానీ అన్ని చోట్లకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పొద్దున్నే కోల్డ్ స్టార్ట్లు అంటే మన వల్ల కాదు. అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ లేస్తారు ఎగ్జాస్ట్ సౌండ్కి. బయటకు వెళ్ళి కోల్డ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆన్ చేస్తే ఈ సప్పుడు సెల్లార్లోకి ఘోరమైన సౌండ్. సరే కోల్డ్ స్టార్ట్ అవుతుంది మంచిగా. కోల్డ్ స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనకు లొకేషన్ పెడితే లొకేషన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ నర్సాపూర్ లేక్ వెళ్తాం. ఇంకా అటు నుంచి ఏమో వీళ్ళు తీసుకెళ్తాడు. ఫస్ట్ అయితే నర్సాపూర్ లేక్. ఆ సౌండ్ అయితే అసలు గ్రేట్. లొకేషన్కి వచ్చేసినాం, నర్సాపూర్ లేక్. ఇప్పుడే తుప్పల్లోకి వెళ్ళి వచ్చిండు. ఏం చేసిండో ఏమో. మొత్తం వీడియోగ్రఫీ అవుతుంది. అక్కడ ఉన్నాయి మన బండ్లు. ఫ్రేమ్లో నువ్వేందిరా మధ్యలో? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? అయ్యా అరే ఇది అన్నారా? అయ్యా అరే మాకు చెలారు పడుతుంది. నేను అందుకనే ముంగట నెంబర్ ప్లేట్ వేసిన మంచిగా, వెనక నెంబర్ ప్లేట్ కూడా మంచిగా వేసిన. అవునా ముంగట్లేదా? అయ్యా
పడితే చిరాలు అందరికి పడాలి, లేకపోతే ఎవరు పడదు. అసలు ఉంటే ఏమని చేయొచ్చు. మౌంట్ మెకానిక్ అన్నీ చేస్తాడు. ఆ సింగిల్ స్వింగ్ చేయించుకోవాలి. ఆ బండి క్లచ్ కేబుల్ తెగింది, సారీ ఆ బండికి క్లచ్ కేబుల్ తెగింది అది ఇటుకి. ఈడే చేసిండు మెకానిక్ పని, మంచిగా చేసిండు. 5 స్టార్ ఇచ్చినాం రివ్యూ. ఇంకా 5 స్టార్ రివ్యూ. ఫైనలీ బ్రేక్ఫాస్ట్. ఫుల్ ఆకలి అవుతుంది అసలు. నైట్ తిన్నాం, నిద్ర పోలే కదా, ఇంకా ఆకలి చాలా అవుతుంది. छोटू 2 रुमाली रोटी और 1 बटर नान. టిఫిన్ అయిపోయింది, మంచిగా ఫుల్ టిఫిన్ తినేసినాం. ఇప్పుడు బండ్లు దిగాలి మనం. బండ్లు తీసి రిటర్న్ టు హోమ్. రాత్రి కన్నా మొత్తం 300 అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాస్ట్ లేదు, ఫస్ట్ సర్వీస్ తర్వాత ఎగ్జాస్ట్ పెట్టిస్తాడు అన్న, అప్పుడు వస్తుంది సౌండ్. ఇక బాగానే ఒక 100 స్పీడ్లో లైక్ అట్లనే లీన్ కొట్టినాం, ఇట్లనే లీన్ కొట్టినాం. మట్టి ఉండే రోడ్డు, సో బ్యాక్ బ్రేక్ బై మిస్టేక్ ఇట్లా కొంచెం ప్రెస్ అయింది, వెనక హిట్ అయింది. ఒక్కసారి మీదకి వచ్చినా లైక్ ఇట్లా సైడ్కి ఇట్లా ఉంటాయి కదా, వాటిల్లోకి ఇట్లా వెళ్ళిపోయినా చాలా కరెక్ట్గా సేవ్ చేసుకున్నాం. లేదా కింద పడుతుండే నేను జరుగుంటే. అదృష్టం లక్కీగా ఏం చేస్తాం. రైడ్ నుంచి రిటర్న్ అయిపోయినా. ఏమైందంటే, సో యాక్చువల్లీ ఒక 120 అట్లా స్పీడ్లో వెళ్తున్నాం. క్రూజ్ అట్లా కొంచెం ఓవర్ స్పీడింగ్ వేస్తున్నాం ఒక్కట. సో ఏమైంది, లీన్ వచ్చింది. సో కార్నర్ వచ్చింది. కార్నర్కి ఇట్లా కార్నర్ కొట్టిన వెనక మొత్తం కింద మొత్తం ఎట్లున్నాయంటే శాండ్ ఉండే. బ్యాక్ బ్రేక్ కొంచెం ఇట్లా లైక్ కొంచెం వేసిన బ్యాక్ బ్రేక్ స్కిడ్ అయింది. స్కిడ్ అయితే ఒక్కసారికి ఇటు సైడ్ మొత్తము డివైడర్ అవన్నీ ఉండే, మొత్తం చెట్లు ఒక్కసారికి ఇట్లా లైక్ కింద పడిపోతుండే. లైక్ నేను అప్పుడు లైక్ లీను ఆపేసి ఇట్లా లైక్ లేచిన, కింద పడిపోతుండే. లైక్ ఇట్లా వెళ్ళిన ఒక్కసారి కార్నర్ లైక్ లేసిన కదా, చెట్లలోకి వెళ్ళిపోయినా ఒక్కసారికి. దాన్ని హ్యాండిల్ టైట్గా పట్టుకున్నా, మొత్తం కంట్రోల్ చేసుకున్నా, మొత్తం రాళ్ళు గీళ్ళు అన్నిటి మీద నుంచి వెళ్ళింది. లెగ్ ఇక్కడ ఇంజురీ అయింది లోపల, అదేమో నొప్పి అవుతుంది. అండ్ టైర్ రిమ్కి ఇక్కడ నేను చూపిస్తాను, దానిలో వీడియోలో ఉంది, చూపిస్తాను మీకు. చిన్న కనిపించుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇప్పటికైతే మన రైడ్ అయిపోయింది, వచ్చేసాం. ఎట్లనో అన్నీ మన ఎట్లా లైక్ సేవ్ అయినామో ఏమో కానీ సేవ్ అయితే అయిపోయినాం. Talk about pressure, I don't feel pressure. Send a text on the chat line, give out some testers.